వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. గుడివాడ గన్నవరం కష్టాల్లో ఫ్యాన్ పార్టీ. వైసీపీ వాట్ నెక్స్ట్? ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకప్పుడు కొడాల నాని, వల్లభనేని వంశీ ఏకఛత్రాధిపత్యం వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. 2004, 2009, 2014, 2019 వరుసగా 4 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాల నాని ఎమ్మెల్యే అయ్యారు. 2004, 2009 రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన గెలిచారు. అయితే 2014, 2019 రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2012లో వైసీపీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో జతకట్టారు అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాల నాని. కాలక్రమేణా 2014లో వైసీపీ నుంచే ఆయన పోటీ చేశారు. 2019లో మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 2.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి మొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఒకప్పుడు గుడివాడలో తను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అనేలా ఉండేది కొడాల నాని రాజకీయ పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, ఆయన కుమారుణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటల ప్రభావం ఆయన మీద చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంది. అయితే గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన యాక్టివ్గా ఉండటం లేదు. ఇటీవల కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు, బైపాస్ సర్జరీ జరగటం, మరి పెద్ద ఎత్తున ఆయన అనారోగ్యానికి గురై ఇబ్బంది పడటం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన అడపాదడపా గుడివాడలో కనపడుతూ ఉన్నారు. కానీ ఒకప్పుడు కొడాల నాని మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గుడివాడలో రాజకీయంగా. తను అనేక సందర్భాల్లో దమ్ముంటే గుడివాడలో నా మీద ఎవరినైనా పోటీ చేయమని చెప్పేసి సవాల్ విసిరేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి కారణం రాజకీయంగా ఆయన డౌన్ఫాల్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు చూస్తే గుడివాడ నియోజకవర్గంలో మళ్ళీ కొడాల నాని పుంజుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతం కూటమి బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము, ఆయన ఎన్ఆర్ఐ, సౌమ్యుడిగా పేరుంది. ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగానే ముందుకు వెళ్తున్నట్లు ఆయనకైతే ఓ మంచి పేరుంది, గుర్తింపు ఉంది. అయితే చాలా తక్కువ మాట్లాడతాడు, పని ఎక్కువ చేస్తాడనేటువంటి పేరును మరి వెనిగండ్ల రాము తెచ్చుకున్నారు. ఎన్ఆర్ఐ కావటం, ఉన్నత విద్యావంతుడు కావటం, మరి సౌమ్యుడిగా ముద్రపడటం. సో కాబట్టి గుడివాడ ప్రజలు వెనిగండ్ల రాముతో ప్రస్తుతం బాగానే అడ్జస్ట్ అవుతున్నారంట. మరి ఒకప్పుడు గుడివాడలో ఎంతో స్పీడ్గా ఉన్న కొడాల నాని 20 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఏకఛత్రాధిపత్యం వహించిన నాయకుడి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి ఆయన ఎప్పుడు పుంజుకోవాలి రాజకీయంగా? మళ్ళీ ఆయన ఎప్పుడు స్పీడ్ అవ్వాలి? మరి ప్రజల మద్దతు ఏ మేరకు ఉంటుంది? అందులోనూ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల మద్దతుతోటి గుడివాడ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయనేది అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు చెప్తా ఉన్నాయి. సో ఒకప్పుడు గుడివాడ తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినప్పటికీ కూడా ఆ తర్వాత 2 ఎన్నికలు 2014, 2019 వైకాపా నుంచి పోటీ చేసిన కొడాల నానిని గుడివాడ ప్రజలు గెలిపించారు. అంతకుముందు ఆయన టీడీపీ నుంచి గెలిపించారు, తర్వాత 2 ఎన్నికలు వైసీపీ నుంచి గెలిపించారు. అయితే అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొడాల నాని 2014, 19లో మరి 19లో మళ్ళీ గెలిచేంత వరకు, 4వ ఎమ్మెల్యేగా అయ్యేంత వరకు కూడా ఆయన భాష బాగానే ఉండేది. 19 తర్వాత కాస్త పరుష పదజాలను వాడటం, సో కొంచెం దూకుడు స్వభావం ఆయనలో చాలా స్పష్టంగా కనపడటం, ఆ పరిణామాల నేపథ్యంలో ఆయన కాస్త వ్యతిరేకత అయితే వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన దాదాపు ప్రభుత్వం వచ్చిన 1.5 ఏడాది నుంచి కూడా కాస్త సౌమ్యంగానే ఉన్నారని అనుకోవాలి. ఆ ఆరోగ్యం రీత్యా ఆయన కాస్త డల్ అయ్యారు, వీక్ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఆయన యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నప్పటికీ కూడా మరి క్యాడర్ మరి గతంలో లాగా కొడాల నాని వెంట నడిచేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయంగా.
మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి సంబంధించి కూటమి అభ్యర్థికే మరి మొగ్గు చూపేటువంటి అవకాశం ప్రజలు. సో ఆ పరిస్థితుల్లోనే కొడాలి నాని 2024లో ఓటమి చెందారు. మరి వాటినన్నింటినీ అధిగమించి మళ్ళీ గుడివాడలో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవ్వటం ఏ మేరకు మరి సాధ్యమవుతుంది. సో మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవ్వలేకపోతే ఆరోగ్యం రీత్యా కానీ లేకపోతే ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డ్ రీత్యా కానీ ఆయన కనుక యాక్టివ్ అవ్వలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక అభ్యర్థి ఎవరు అనేది కూడా మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. మరొక నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత, సౌమ్యుడిగా పేరుంది ఆయనకి. ఎలాంటి అవినీతి ఆరోపణలు ఇప్పటి వరకు కూడా ఆయన మీద రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కూటమి పార్టీలో చాలామంది నేతల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సో కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ప్రస్తుతం రాలేదని కూడా చెప్పొచ్చు. సో మరి వల్లభనేని వంశీ గారు 2014, 2019 రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి 20,000 తక్కువ ఓట్లతోటి ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో ఓటమి చెందారు. సో ఆ తర్వాత కూడా తెలుగుదేశంలో ఉన్న నాళ్ళు వల్లభనేని వంశీ గారు చాలా పవర్ఫుల్గా ఆయన ముందు కొనసాగారు రాజకీయంగా. 2014లో గన్నవరం నుంచి ఎమ్మెల్యే 5 సంవత్సరాల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెత్తనాన్ని చెలాయించారు. 2019లో ఆయన మళ్ళీ అదే గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి మరి ఏడాదిన్నర తిరిగే లోపే వైకాపాకి అనుబంధంగా మారిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు గారి కుటుంబం మీద ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఆ వ్యతిరేకత తారాస్థాయికి పెరిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అదే గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకట్రావు అప్పటి వరకు ఆయన వైసీపీలో ఉన్నారు. అంటే 2019లో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేస్తే తెలుగుదేశం నుంచి వల్లభనేని వంశీ గారు పోటీ చేశారు. కేవలం 1000 ఓట్లు, అతి తక్కువ ఓట్లు అనమాట మార్జిన్. సో వల్లభనేని వంశీ గారు గెలిచారు, యార్లగడ్డ వెంకట్రావు గారు ఓటమి చెందిన పరిస్థితి. సో 2024 తిరిగి వచ్చేసరికి అభ్యర్థులు ఇద్దరు కూడా ఇంటర్చేంజ్ అనమాట. అంటే వల్లభనేని వంశీ గారు ఏమో వైసీపీ అభ్యర్థిగా, యార్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం అభ్యర్థిగా. సో భారీ మెజార్టీతో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పాలి. చంద్రబాబు గారి సామాజిక వర్గానికి కూడా అది బలమైనటువంటి కంచుకోట లాంటి నియోజకవర్గం అని చెప్పాలి. సో ఆ నేపథ్యంలో మరి యార్లగడ్డ వెంకట్రావు గారు లాంటి సౌమ్యులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ గారికి మరి ఏ మేరకు మళ్ళీ భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2019లో వైకాపా నుంచి కూడా కేవలం 800 నుంచి 1000 ఓట్ల మధ్య ఆయన మైనస్ వచ్చినటువంటి పరిస్థితి, ఆయన ఓటమి చెందిన పరిస్థితి. మరి ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి యార్లగడ్డ వెంకట్రావు గారు మరి టీడీపీ బలం, జనసేన బలం, బీజేపీ బలం. సో అదేవిధంగా ఆయన సౌమ్యుడిగా ఉంటాం. సో వల్లభనేని వంశీ గారిని ఆయన గత 5 ఏళ్ళలో మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో కాస్త వ్యతిరేకత రావటం. సో ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు గారు మరి రాజకీయంగా గన్నవరం నియోజకవర్గంలో తనదైనటువంటి ముద్ర వేసుకోగలుగుతున్నారని అయితే చెప్పొచ్చు. సో కాబట్టి మరి ఇక్కడ వంశీ గారు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎవరైతే ఆయన అభిమానులు కానీ, మద్దతుదారులు కానీ, లేకపోతే ఆయనకి మిగతా వర్గాల్లో ఉన్నటువంటి అభిమానులు కానీ. సో ఈయన మాట్లాడిన నేపథ్యంలో ఆయనకి కాస్త మరి ఆ వ్యతిరేకత ఇంకా ఆయన చవి చూస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ కొత్త అభ్యర్థిని ఏమైనా వైసీపీ పెట్టుకునేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే వంశీ గారికి ఇచ్చే ఆలోచన ఉందా? మరి గతంలో ఒక చర్చ కూడా జరిగింది, వల్లభనేని వంశీ గారి సతీమణికి గన్నవరం నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ ఇస్తారని. కానీ అది ఎక్కడ కూడా జరగలేదు. ఆయనే మధ్యలో కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. సో ఎంత అయినప్పటికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి స్పీడ్ అయితే కనపట్లేదు. వల్లభనేని వంశీ గారు కానీ లేకపోతే కొడాలి నాని గారు కానీ ఒకప్పుడు గుడివాడ, గన్నవరం 2 నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి యంగ్ లీడర్స్గా వారికి పేరు ఉంది. ప్రస్తుతం అయితే వారు రాజకీయంగా ఎదురీస్తున్నారని అయితే చెప్పొచ్చు.